హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ గురించి చెప్పుకుందాము. ఎక్సెల్ అనేది ఓపెన్ చేయాలంటే గనక ఇక్కడ స్టార్ట్ బటన్ లో సెర్చ్ లో ఎక్సెల్ అని టైప్ చేయండి. EXCEL ఎక్సెల్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ అనేది కనిపిస్తుంది. దాని మీద కర్సర్ తో క్లిక్ చేయండి. ఇట్లా ఎక్సెల్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి ఎక్సెల్ లో కూడా సేమ్ హోమ్ ట్యాబు, ఇన్సర్ట్ ట్యాబు, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ అనే ట్యాబ్స్ ఉంటాయి. ఇందులో హోము, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ సేమ్ వర్డ్ లో లాగే ఉంటుంది. పేపర్ సెట్టింగ్స్, ఇన్సర్ట్ లో ఏమేమి ఉంటది. నెక్స్ట్ ఫార్ములాస్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్సెల్ లో. ది ఫార్ములాస్ అనేవి ఉంటాయి ఇందులో. ముందు హోమ్ ట్యాబ్ లో ఉన్న వాటి గురించి ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పుకుందాము. ఇందులో ఫస్ట్ అసలు ఎలాగా అలైన్మెంట్స్ అనేది ఎలా ఉంటుందో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది చెప్పుకుందాము. ఇక్కడ ఏబిసిడీలు అనేది కనిపిస్తుంది మనకి. ఈ వచ్చేసరికి కాలమ్స్ ఇండికేషన్ గా చెప్పుకుంటాము. ఏ కాలం, బి కాలం, సి కాలం, డి కాలం అని. ఇది వచ్చేసరికి మనము కర్సర్ తో ఒక సెల్ మీద క్లిక్ చేస్తే దీన్ని సెల్ అంటాం అనమాట. ఈ సెల్ ఇండికేషన్ ఇక్కడ చూపిస్తుంది F5 అని. మీరు ఎక్కడ కర్సర్ క్లిక్ చేస్తే అక్కడ ఇండికేషన్ వస్తుంది J6 అంటే ఇది ఈ సెల్ యొక్క ఇండికేషన్ అనమాట. J అనేది అంటే కోలము. నెక్స్ట్ 6th రోలో ఉన్నట్టు ఇది వచ్చేసరికి రో అన్నమాట. అంటే ఇప్పుడు A6 అని ఉంది. ఇక్కడ A6 అంటే ఏ అనే కోలంలో ఉన్నాము, 6th రోలో ఉన్నాం అనమాట. ఎక్కడ కర్సర్ క్లిక్ చేస్తే అక్కడ ఇండికేషన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కాలమ్స్, రోస్ గా ఉంటుంది. కాలమ్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. రోస్ కూడా అంతే, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. అంటే ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే కనుక కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేయండి. లాస్ట్ ఎండింగ్ కాలం అనేది తెలుస్తుంది మనకి. ఇది ఎక్సెప్ట్ అనేది లాస్ట్ ఎండింగ్ కాలం అనమాట. ఇది నెంబర్ పరంగా చెప్పాలంటే 65,500 కాలమ్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ రోస్ గా చెప్పాలంటే కానీ మళ్ళీ సరే ఇది స్టార్టింగ్ కి రావాలంటే కానీ కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేయండి. స్టార్టింగ్ కాలం కి అయితే ఏ కాలం కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ రోస్ కూడా ఎలా ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే కనుక కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేయండి కీబోర్డ్ లో. ఇక్కడ 1,48,576 రోస్ అయితే ఉంటాయి. మళ్ళీ స్టార్టింగ్ పైకి వెళ్ళాలంటే కనుక కంట్రోల్ అప్ యారో ప్రెస్ చేయండి. స్టార్టింగ్ రో దగ్గరికి వచ్చేస్తాం అనమాట. ఇట్లా ఇవైతే రోస్ అండ్ కాలమ్స్. మీకు ఇక్కడ లైన్స్ అనేవి లైట్ కనిపిస్తున్నాయి. ఇవైతే మనకి ప్రింటింగ్ లోకి అయితే రావండి. ఇది ఇండికేషన్ అయితే చూపిస్తుంది ఈ విధంగా. ఇక్కడ వచ్చేసరికి షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనేది ఇండికేషన్ చూపిస్తుంది చూడండి. వీటిని షీట్స్ ఇక్కడ వచ్చేసరికి ఎక్సెల్ లో మనము షీట్స్ గా చెప్పుకుంటాము. వర్డ్ లో అయితే మనం డాక్యుమెంట్, పవర్ పాయింట్ లో అయితే మనం స్లైడ్స్ గా చెప్తాము. ఇక్కడ వచ్చేసరికి షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇక్కడ 3 షీట్స్ ఓపెన్ ఉన్నాయి. ఇంకా మీకు షీట్స్ అనేది ఇంకా కావాలి అనుకుంటే గనక ఇక్కడ చూడండి ఒక బుక్ మార్కింగ్ లాగా చూపిస్తుంది చూడండి. ఇది వర్క్ షీట్ అంటాము. ఈ వర్క్ షీట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే గనక మీకు షీట్స్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా షీట్ 5, షీట్ 3, 6 ఇట్లా మీకు ఎన్ని షీట్స్ కావాలంటే అన్ని షీట్స్ ఈ వర్క్ షీట్ మీద క్లిక్ చేస్తే గనక ఈ షీట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇది మనం ఇప్పుడు ఫస్ట్ షీట్ లో ఉన్నాం అనమాట. ఇక్కడ మీకు వర్డ్ లో లాగే కాపీ, కట్, ఫార్మాట్ పెయింటర్, పేస్ట్, నెక్స్ట్ ఫాంట్ స్టైల్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, బోర్డర్స్ ఇవ్వడము, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడము, గ్రో ఫాంట్, షింక్ ఫాంట్, కలర్స్, నెక్స్ట్ హైలైట్ కలర్స్, ఒకటి ఫిల్ కలర్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఫాంట్ కలర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అలైన్మెంట్ లో లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్ సైడ్ అలైన్మెంట్. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది ఏంటంటే టాప్ అలైన్మెంట్, మిడిల్, బాటమ్ అలైన్మెంట్ అనేది ఉంది. ఇది మీకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చూపిస్తాను అలైన్మెంట్లు ఎట్లా ఇవ్వాలి అన్నది. డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి టెక్స్ట్ డైరెక్షన్. ఆల్రెడీ వర్డ్ లో హోమ్ ట్యాబ్ ఆప్షన్స్ తెలిస్తే గనక మీకు ఇవి కూడా ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మర్జ్ అంటే టేబుల్లో వర్డ్ లో టేబుల్లో మర్జ్ చేస్తుంటాం కదా, లైన్స్ అనేది కలిసిపోవటము. ఇది కూడా సేమ్ అనమాట. ఇక్కడ లైన్స్ అనేది కలపాలంటే కనుక మనము మర్జ్ సెంటర్ ఆప్షన్ అనేది యూజ్ చేసాము. ఇది వ్రాప్ టెస్ట్ ఆప్షన్ కూడా చూపిస్తాను మీకు ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు. ఇట్లాగా ఈ విధంగా అలైన్మెంట్ ప్లస్ ఫాంట్
క్లిప్ బోర్డ్ ఈ గ్రూప్ లో, ఈ 3 గ్రూప్స్ లో ఉన్న ఆప్షన్స్ గురించి నేర్చుకుందాము. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఏదో ఒకటి ఒక ఫార్మాట్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఏదో ఒక ఫార్మాట్ స్టార్టింగ్ అయితే మనము సీరియల్ నెంబర్ తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అంటే మీరు టెక్స్ట్ అనేది ఏది తీసుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ అయితే క్యాపిటల్ మనమే ఫస్ట్ టైప్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ రిమూవ్ చేసి చేంజ్ కేస్ ఆప్షన్ అయితే ఉండదు. ఇక్కడ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఉండదు కాబట్టి చేంజ్ కేస్ ఆప్షన్ ఉండదు, ప్లస్ జస్టిఫై ఆప్షన్ కూడా ఉండదు. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్స్ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మ్యాటర్ ని బట్టి చేయాలనుకుంటే కనుక వాటికి కూడా సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ నార్మల్ జనరల్ గా మనం రాసుకునేటప్పుడు మాత్రము క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకవేళ ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ రాయాలనుకుంటే కనుక మీరు ఫస్ట్ స్టార్టింగ్ క్యాపిటల్ తో స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ సెల్ లోకి వెళ్ళాలంటే కనుక ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే కనుక సెల్ అనేది నెక్స్ట్ దాంట్లోకి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబరు, నేమ్స్, నెక్స్ట్ మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి. సెకండ్ సి కాలమ్ లోకి వచ్చేసింది. కోర్స్, డ్యూరేషన్, ఏదో ఒక ఎక్సర్సైజ్ తీసుకోవచ్చు. నేను ఇది ఈ ఫార్మాట్ చూపిస్తున్నాను మీకు. టైమింగ్స్, నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్, నెక్స్ట్ మొబైల్ నెంబర్ నోట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్స్. ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్స్ అనేది ఫిల్ చేయాలనుకుంటే కనుక మనము ఇక్కడ జనరల్ గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ అనేది 1, నెక్స్ట్ మీరు ఇంకా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా టైప్ చేసుకుంటూ పోతే ఎంత టైం పడుతుందో చూడండి. ఇక్కడైతే వర్డ్ లో అయితే మనం ఏం చేస్తాము, నెంబర్ ఫార్మేట్ ఉంటుంది, దానిలో కొడితేనే వస్తుంది. కానీ ఇక్కడైతే ఆ నెంబర్ ఫార్మేట్ ఆప్షన్ కూడా లేదు. మన నెంబర్స్ అనేది మరి ఈ విధంగా ఇట్లా టైప్ చేయాలంటే ఎంత టైం పడుతుందో చూడండి. అలా కాకుండా సింపుల్ గా ఇక్కడ ఇందులో ఎలా చేయాలంటే గనక డిలీట్ చేయాలంటే సెలెక్షన్ చేసి డిలీట్ ఆప్షన్ కొట్టేసండి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం నెంబర్స్ అనేది తీసుకోవాలనుకుంటే గనక 1, నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్స్ 1, 2 నెంబర్స్ అనేది టైప్ చేయండి. ఈ విధంగా 2 నెంబర్స్ అనేది టైప్ చేసిన తర్వాత ఈ 2 సెల్స్ ఉన్నాయి కదా, ఈ 2 బాక్సులు ఈ విధంగా సెలెక్షన్ చేయండి. 1, 2 రెండింటిని సెలెక్షన్ చేసి మీకు ఇక్కడ కార్నర్ లో ఒక డాట్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఆ డాట్ మీద తీసుకెళ్లి కర్సర్ పెట్టండి. మనకి ఇక్కడ ప్లస్ సింబల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనకి ఈ డాట్ దగ్గర ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడే మౌస్ తో కిందకి ఈ విధంగా డ్రాగ్ చేస్తా ఉంటే గనక మనకి నెంబర్స్ అనేది వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇట్లా నెంబర్స్ అనేది వస్తాయి. ఇట్లాగా ఈ నెంబర్స్ అనేది రావాలంటే ఈ విధంగా చేయాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ 1, 2 ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఈ 2 బాక్సెస్ ని ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని కిందకి ఈ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు ఈ డాట్ కార్నర్ లో ఉంటుందండి. డాట్ మీద కర్సర్ పెడితే ప్లస్ సింబల్ వస్తుంది. ఇక్కడ మీకు ఈ సింబల్ వచ్చినప్పుడు మాత్రం డ్రాగ్ చేస్తే అదేమవుతుంది, కాపీ లాగండి, అది రాదు. ప్లస్ సింబల్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని డ్రాగ్ చేయాలి. ఈ విధంగా డ్రాగ్ చేస్తే గనక మనకి నెంబర్స్ అనేది వస్తాయి. ఇట్లాగా నెంబర్స్ అనేది తీసుకోవాలనుకుంటే ఈ విధంగా ఇక్కడ వచ్చేసరికి మీరు 1, 2 నెంబర్స్ రాయాలండి. 1 నెంబర్ రాసి డ్రాగ్ చేస్తే గనక మీరు ఏ నెంబర్ రాస్తే అదే రిపిటేషన్ గా వస్తుంది. చూడండి ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు 1 రిపిటేషన్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ రావాలంటే గనక 2 అనే 1, 2 నెంబర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ లేకపోతే గనక మీరు 1 నోట్ చేసేసి ఇక్కడ ఈ సేమ్ ఈ కార్నర్ లో పెట్టిన తర్వాత ఈ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి.
అప్పుడు కూడా మీకు నెంబర్స్ అనేది వస్తాయి. ఈ 2 మెథడ్స్ లో ఎలాగైనా చేసుకోవచ్చు. 1, 2 రాసి 2 బాక్సెస్ సెలెక్షన్ చేసేసి అయినా చేయొచ్చు, లేకపోతే 1 నెంబర్ రాసి ఆ బాక్స్ ని సెలెక్షన్ చేసేసి ప్లస్ సింబల్ వచ్చినప్పుడు కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ చేయండి. ఈ విధంగా అయినా వస్తుంది. ఇంకొకసారి ప్లస్ సింబల్ కూడా చూపిస్తాను. 1 నెంబర్ నోట్ చేసేసి ఈ కార్నర్ లో డాట్ దగ్గర పెట్టిన తర్వాత ప్లస్ సింబల్ వచ్చింది కదా, కంట్రోల్ పట్టుకొని కిందకి ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఒక 2-3 టైమ్స్ చేస్తే గనక మీకే ఈజీ అయిపోతుంది. ప్లస్ సింబల్, కంట్రోల్, ఇట్లాగా ఈ విధంగా అండి. ఇట్లాగా నెంబర్స్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఒక్కసారి మీకు ఇందాక లైన్స్ అనేది కనిపించదు అని చెప్పాను కదా, ఆ లైన్స్ ఎట్లా కనిపిస్తుందో మీకు ఇక్కడ ఈ విధంగా చూస్తే కనిపించదండి. మీరు ఇది వచ్చేసరికి ప్రింట్ లోకి వెళ్ళి ప్రివ్యూ చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఇట్లా ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లాగనమాట. అంటే ఓన్లీ మనం టెక్స్ట్ ఏదైతే తీసుకున్నామో అది మాత్రమే చూపిస్తుందండి. అక్కడ ఉన్న లైన్స్ అయితే ఏమి రాలేదు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అక్కడ ఉన్న లైన్స్ అనేది మనకి ప్రింటింగ్ లోకి రావు. మనకి టేబుల్ ఫామ్ లాగా రావాలి అనుకుంటే గనక మనము బోర్డర్స్ అనేది అప్లై చేస్తే మాత్రమే మనకి టేబుల్ ఫార్మాట్ లాగా కనిపిస్తుంది. అది అనేది ఇప్పుడు బోర్డర్స్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో సీరియల్ నెంబర్ ఉంది కదా, కర్సర్ తో సీరియల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని ఏ క్లిక్ చేయండి. మనము టెక్స్ట్ ఎంత వరకు అయితే తీసుకున్నామో ఆటోమేటిక్ గా టెక్స్ట్ అంత వరకు సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు బోర్డర్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి బోర్డర్స్ లోకి వచ్చేసరికి ఆల్ బోర్డర్స్ అన్ని టెక్స్ట్ మొత్తానికి రావాలి కాబట్టి ఆల్ బోర్డర్స్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా బోర్డర్స్ అనేది వస్తాయి. ఈ బోర్డర్స్ ఇచ్చిన తర్వాత మనకి టెక్స్ట్ ను బట్టి ఇక్కడ అలైన్మెంట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ అలైన్మెంట్ అనేది చేయాలంటే చూడండి, మనం టెక్స్ట్ అనేది ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చేసానండి. ఇంక ఈ నెంబర్స్ కి ఇంత స్పేస్ అనేది అవసరం లేదు. మనకి ఈ స్పేస్ అనేది తగ్గించాలి. చూడండి, స్పేస్ తగ్గించాలి. టేబుల్ ఎలా చేస్తాం మనం, ఇక్కడ మధ్యలో ఎక్కడ పెట్టినా సరే మనకి డబుల్ లెఫ్ట్ ఆరో రైట్ ఆరో సింబల్ అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ సింబల్ ఏం లేదు. ఇక్కడ వచ్చేసరికి దీనికి హెడ్ ఇదండి. ఏబిసిడీలు పైన ఉన్నాయి కదా కాలమ్స్ కి, ఈ కాలమ్స్ మీద పెట్టి ఏ కాలం కి బి కాలం కి మధ్యలో లైన్ మీద పెడితే గనక అప్పుడు వస్తుంది మీకు లెఫ్ట్ ఆరో రైట్ ఆరో సింబల్ అనేది. ఆ సింబల్ ని మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే గనక సైజ్ కాలం విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే రైట్ సైడ్ గనక మూవ్ చేస్తే కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మీకు ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్. ఇప్పుడు సీరియల్ నెంబర్ కి విడ్త్ అనేది తగ్గించాలి కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేమ్స్ అనేది కాలం అనేది జనరల్ గా ఎక్కువే ఉంటుందండి. ఒక్కొక్క నేమ్ పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. నేమ్స్ అనేది కాలం అనేది ఎక్కువ పెద్దగానే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ ఇవి ఇచ్చాము. అంటే మీరు నోట్ చేసే దాన్ని బట్టి ఎంత స్పేస్ అనేది ఉండాలో ఆ స్పేస్ అంతా కాలం విడ్త్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇక్కడ డ్యూరేషన్ అంటే ఎంత రాస్తామో అంత. డ్యూరేషన్ అంటే 1 hour 2 hours అట్లాగే ఇస్తాం కాబట్టి డ్యూరేషన్ అలా రాస్తాం. టైమింగ్స్ కూడా టైం రాయాలి కదా, టైం కంటే ఎక్కువే ఉండాలి. నెక్స్ట్ ఫీ మీరు ఎంటర్ చేసే దాన్ని బట్టి ఇక్కడ ఫీ. మొబైల్ నెంబర్ కూడా 10 నెంబర్స్ పట్టాలి కాబట్టి మొబైల్ నెంబర్ కి కొంచెం ఎక్కువ గ్యాప్ అనేది ఉండాలి. ఈ విధంగా కోలం విత్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకున్నాము. అట్లాగే రోస్ కూడా హైట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కోలం విత్ అయితే ఇండివిడువల్ గా ఒక్కొక్క దానికి ఇంత ఉండాలని ఫిక్స్డ్ గా ఇచ్చేసాము. మరి రోస్ అయితే అన్నిటికీ సమానంగానే ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రతి రోజు చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఇక్కడ 20 కాబట్టి సరే ఈజీగా చేస్తారు. చూడండి, ఒకవేళ అదే ప్రాసెస్ ఇక్కడ ఫాలో అవ్వాలంటే చూడండి 1 కి 2 కి మధ్యలో లైన్ మీద పెట్టేసి ఈ విధంగా డ్రాగ్ చేయాలి. ఇట్లాగా ఇలా చేసుకుంటూ పోతే ఎంత టైం పడుతుందో చూడండి. ఇది కూడా దీనికి కూడా సింపుల్ గా చూడండి. మళ్ళీ బ్యాక్ వస్తున్నా, కంట్రోల్ Z. ఇప్పుడు ఇక్కడ రోస్ అనేది ఎలా సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ రోస్ ఇండికేషన్ 1 2 3 చెప్పాం కదా, ఈ 1 2 3 మీద సెలెక్షన్ అనేది చేసుకోవాలండి. మీరు టైప్ చేసిన నెంబర్స్ కాకుండా
సిస్టంలో ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ 1 2 3లు రోకి ఏదైతే ఇండికేషన్ చేసామో ఆ 1 2 3ని మనం ఈ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్షన్ చేసిన తర్వాత ఈ రోలో ఎక్కడైనా సరే, ఈ పర్టికులర్ ఇక్కడే పెట్టాలని లేదు, ఈ 20 నెంబర్స్ లో ఎక్కడైనా సరే ఆ నెంబర్ లైన్ మీద పెట్టి కిందకి డ్రాగ్ చేయండి. మీకు హైట్ అనేది పెరగాలనుకుంటే కిందకి డ్రాగ్ చేయండి, హైట్ అనేది తగ్గాలనుకుంటే గనక పైనకి డ్రాగ్ చేస్తే హైట్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా హైట్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు ఎంత హైట్ కావాలంటే అంత హైట్. ఇట్లాగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సీరియల్ నెంబరు, నేమ్స్ ఇవన్నీ రాసాం కదా. ఇవి వచ్చేసరికి దీంట్లో ఇక్కడ చూడండి కార్నర్లో ఇక్కడ ఉన్నాయండి. అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా లేదు. ఈ అలైన్మెంట్ అనేది కరెక్ట్ గా చేయాలంటే కనుక ఆల్రెడీ ఇది సెలెక్షన్ లోనే ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ సెంటర్ లో సెంటర్ ఉండాలండి, సెంటర్ అలైన్మెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మిడిల్ అలైన్మెంట్. కింద దాంట్లో అయితే సెంటర్ అలైన్మెంట్ సెంటర్ పెట్టాలి, పైన అయితే టాప్ లో మిడిల్ అలైన్మెంట్ అనేది పెట్టాలండి. ఈ విధంగా ఇప్పుడు బాక్స్ కి సెంటర్ పార్ట్ లోకి వచ్చేసింది చూడండి. ఇది టాప్ అలైన్మెంట్ లో చూడండి, టాప్ మిడిల్ బోటమ్ అలైన్మెంట్ చెప్పాం కదా, దీంట్లో సెంటర్ లో మిడిల్, ఇదేమో సెంటర్ యూజ్ చేయాలి, ఇదేమో మిడిల్ యూజ్ చేయాలి. అప్పుడు టెక్స్ట్ అనేది మనకి బాక్స్ కి కరెక్ట్ గా సెంటర్ పార్ట్ లో ఉంటుందండి. తర్వాత ఇంకా మనకు తెలిసిందే బోల్డ్, అంటే లెటర్స్ అనేవి కొంచెం డార్క్ కనిపించాలంటే బోల్డ్ అనేది. సైజు పెంచాలనుకుంటే గనక ఫాంట్ సైజు మీకు ఎంత ఇవ్వాలనుకుంటే ఎంత, 12 అయితే 12. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఒక్కసారి మీరు ప్రింట్ ప్రివ్యూ అనేది చూడండి, ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది. చూడండి ఇది ఈ విధంగా. ఇట్లా ఫస్ట్ మీరు ఈ అలైన్మెంట్లన్నీ కరెక్ట్ గా ఫార్మాట్లు అనేది ఫస్ట్ నేర్చుకుంటే నెక్స్ట్ ఆటోమేటిక్ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ లో ఈ ఫార్మాట్లు అనేది ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూడండి, దీనికి వచ్చేసరికి మనము ఇప్పుడు ఒక ఫార్మాట్ అనేది ఉంది. ఈ ఫార్మాట్ కి హెడ్డింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. హెడ్డింగ్ ఇవ్వాలి. చూడండి ఇప్పుడు హెడ్డింగ్ ఇవ్వాలంటే దీనికి పైన అసలు ఇంకేం లేదు, రోలోనే కదా మనం హెడ్డింగ్ ఇచ్చేది. ఫస్ట్ హెడ్డింగ్ ఇచ్చి తీసుకుందామంటే గనక మనం ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ తీసుకుంటున్నామో మనకు ఐడెంటిఫికేషన్ ఉండదు. ఇలాగ ఏంటంటే ఫస్ట్ ఫార్మాట్ ఇవన్నీ రాసుకున్న తర్వాత హెడ్డింగ్ ఇస్తే గనక కరెక్ట్ గా ఉంటుంది మీకు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే హెడ్డింగ్ అనేది ఈ విధంగానే ఇవ్వాలండి. ఇక్కడ చూడండి హెడ్డింగ్ ఇవ్వాలంటే మనం రోలో ఇవ్వాలి కాబట్టి రో మీద కర్సర్ అనేది పెట్టాలి. రో మీద కర్సర్ పెట్టిన తర్వాత అంటే ఫస్ట్ రోలో ఇప్పుడు సీరియల్ నెంబర్ మీద రైట్ యారో చూపించాలండి. ఈ రైట్ యారో ఫస్ట్ నెంబర్ 1 అని ఉంది కదా, దాని మీద పెడితే మీకు రైట్ యారో అనేది చూపిస్తుంది. ఈ రైట్ యారో చూపించినప్పుడు మీకు మౌస్ లో రైట్ మౌస్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, ఇది ఇన్సర్ట్ మీద క్లిక్ చేయండి. ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక రో అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది హైట్ అనేది పెంచుకోవాలనుకుంటే గనక సేమ్ ఇందాకనే ఇక 1 కి 2 కి మధ్యలో పెడితే మీకు అప్ యారో డౌన్ యారో సింబల్ అనేది చూపిస్తుంది. కొంచెం హైట్ అనేది ఈ విధంగా పెంచుకోవాలి. నెక్స్ట్ ఇట్లా చూడండి, ఇట్లా మనం సెలెక్షన్ చేసినప్పుడు ఈ సెలెక్షన్ అనేది ఎక్కడ దాకా ఉంటుందండి, ఎండింగ్ ఎక్సెప్ట్ డి దాకా ఉంటుందండి. అంటే 65,000 కాలమ్స్ దాకా ఉంటుంది అనమాట. మనకు అంత సెలెక్షన్ అవసరం లేదు. మనం ఎంత తీసుకుంది, ఓన్లీ ఏ నుంచి జీ వరకే తీసుకున్నామండి. ఇంతవరకు ఈ కాలమ్స్ వరకే కావాలి, రిమైనింగ్ అవసరం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ సెలెక్షన్ తీసేసి మనకి ఇక్కడి నుంచి మళ్ళీ మనం సెలెక్షన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇట్లా సెలెక్షన్ అనేది చేసుకోవాలి. ఇలా సెలెక్షన్ చేసినాక ఇక్కడ లైన్స్ అనేది ఏమి ఉండకూడదు. ఈ లైన్స్ అనేది కలిసిపోవాలంటే కనుక ఇక్కడ మనము ఈ మర్జ్ అండ్ సెంటర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో అక్కడ డౌన్ యారో క్లిక్ చేసి మర్జ్ అండ్ సెంటర్ అని కొట్టండి. ఈ లైన్స్ అన్ని కూడా కలిసిపోతాయి. మీరు ఇక్కడ హెడ్డింగ్ అనేది ఇవ్వాలి. ఈ హెడ్డింగ్ ఇవ్వాలంటే కనుక ఫస్ట్ మీరు క్యాపిటల్ లెటర్స్ కనుక ఇవ్వాలనుకుంటే క్యాప్ లాక్ ఆన్ చేసేసుకొని క్యాపిటల్స్ అన్ని టైప్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టూడెంట్ ప్రొఫైల్ అని ఇస్తున్నాను. ఈ విధంగా ఇచ్చాను.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లెటర్స్ అనేవి లైట్ గా ఉన్నాయి, ఇవి కూడా డార్క్ కనిపించాలంటే దీని సెలెక్షన్ అవసరం లేదండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే కూడా ఫాంట్ సైజ్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సెంటర్ అలైన్మెంట్ ఉంది కానీ మిడిల్ లేదు, మిడిల్ అలైన్మెంట్ చేయాలి. మిడిల్ మీద క్లిక్ చేస్తే మిడిల్ అలైన్మెంట్ వస్తుంది. నెక్స్ట్ బోల్డ్, ఈ విధంగా ఫాంట్ సైజ్ మనకి ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి దీని ప్రివ్యూ అనేది ఎలా ఉందో చూద్దాం. ప్రింట్ లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఈ విధంగా ఇట్లా ఒక టేబుల్ ఫార్మాట్ అయితే ఈ విధంగా వచ్చిందండి. జూమ్ తీసేస్తే చూడండి ఒకసారి ఇట్లా ఉంటుందన్నమాట. ఇందులో మీకు దీనికి ఇది టేబుల్లో లేదు, టేబుల్ బయట ఉంది కదా, దీనికి కూడా టేబుల్లో వచ్చేటట్టు ఇవ్వాలనుకుంటే కనుక ఈ బాక్స్ మీద క్లిక్ చేసేసి బోర్డర్స్ లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఆల్ బోర్డర్ కొట్టేసేసేయండి. మనకి టేబుల్లో ఉన్నట్టే బోర్డర్ అనేది వచ్చేస్తుంది. ఇంకొకసారి ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఈ విధంగా ఉందండి. ఈ విధంగా ఫార్మాట్లు అనేది ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు, కాలమ్స్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు ఫార్మాట్లు అనేది ఎలా చేయాలన్నది రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.